కల్కి 2898 ఏడి మూవీ ప్రభాస్ తాజా చిత్రం. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వైజయంతి మూవీస్ వారు భారీ బడ్జెట్ భారీ తారాగణంతో నిర్మించిన సినిమా 27వ తేదీ మన ముందుకు రాబోతుంది. ఈ సినిమాకి ఇప్పటికే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. పాజిటివ్ వైబ్స్ ఎక్కడ చూసినా వచ్చేసినాయి. రిలీజ్ ట్రైలర్తో ఒక్కసారి హైప్ భారీగా పెరిగిపోయింది. మనం ఏదైతే అనుకున్నామో అవన్నీ చూపించేశారు. స్టోరీని కొద్దిగా రుచి చూపించారు. ఇప్పటికే వరల్డ్ వైడ్ రికార్డులని షేక్ చేస్తూ దూసుకుపోతున్న ఈ ప్రీ రిలీజ్ సేల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్. ఇప్పటికే ప్రత్యంగిరా సినిమా వాళ్ళు పోస్టర్ రిలీజ్ చేసేసారు. 1 మిలియన్ ప్లస్ కౌంటింగ్ అని. అంటే రికార్డులకు మొత్తం ఉన్న రికార్డులన్నీ తుడిచిపెట్టాలి అంటే మరలా ప్రభాస్ రంగంలోకి దిగాలి అని అంటున్నారు. కానీ బాహుబలి 1, 2, RRR రికార్డ్స్ని బ్రేక్ చేస్తుందంటే చేస్తుందని మా అభిప్రాయం. ఎందుకంటే ఆ విధంగా ఉంది. సెకండ్ ట్రైలర్తో మైండ్ బ్లాంక్ అనమాట. భారీ క్యాస్టింగ్ మనం చూసాం. వైజయంతి మూవీస్ వాళ్ళు ఒక్కసారి రంగంలోకి దిగారంటే వెనుకాడరు. బడ్జెట్ ఎంతైనా పెట్టుకుంటూ పోతారు. చలసాని అశ్విని దత్ గారు అటువంటి మైండ్ ఆయింది. ఎన్నో సినిమాలు అద్భుతమైన సినిమాల్ని మనకి అందించింది వైజయంతి మూవీస్. అటువంటి వైజయంతి మూవీస్లో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్గా వస్తుంది ఈ సినిమా. ప్రభాస్ కూడా అత్యంత కీలకమైన సినిమా. అటు నాగ్ అశ్వినికి కూడా. కారణం ఏమిటంటే హాలీవుడ్ స్థాయిలో తీశారు. 2 జక్కనకు పోటీగా నాగ్ అశ్విన్ అనే ఒక టాక్ అయితే స్ప్రెడ్ అయింది. మరి అవన్నీ ఉండాలి, రికార్డులు మొత్తం తుడిచిపెట్టేయాలి అంటే ప్రభాస్ కల్కి 2898 ఏడి మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అంతే. ఎందుకంటే ట్రైలర్ చూస్తే మైండ్ బ్లోయింగ్ అనమాట. ఇక ట్రైలరే ఇలా ఉంటే సినిమా ఎలా ఉంటుంది? మీరు థియేటర్కి వెళ్ళి తప్పనిసరిగా ఈ సినిమాని చూడండి. ఎవరైనా సరే థియేటర్కి వెళ్ళి చూసి ఆ సినిమాని ఎంజాయ్ చేయండి. ఇది మా యొక్క రిక్వెస్ట్ అనమాట. సో సినిమా మాత్రం వండర్ఫుల్, మెమరబుల్, బ్లాక్ బస్టర్ హిట్ రాసి పెట్టుకోండి. పక్కా 100% అనమాట.